ఎందరో జీవితాల్ని చిదివేస్తోంది. భార్య గర్భవతి అని తెలిసి కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని DNA చేయించారంటూ మానసికంగా వేధించాడు. భర్త వేధింపులు తాళలేక 5 నెలల గర్భిణి ఉరివేసుకుని తనువు చాలించింది. మెదక్ జిల్లా గడిపెద్దాపూర్లో గాజుల అభిలాష్, సుస్మిత నివాసం ఉంటున్నారు. 5 నెలల క్రిందట సుస్మిత గర్భవతి అయింది. తన బిడ్డకు జన్మనివ్వనున్న భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన భర్త అభిలాష్ ఆమె పాలిట కాలయముడిగా మారాడు. కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని అనుమానం వ్యక్తం చేస్తూ గర్భస్థ శిశువుకు DNA టెస్టు చేయిస్తానంటూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. తన కడుపులో ఉన్నది నీ బిడ్డే అని సుష్మిత ఎంతగా బతిమాలినా అతడు వినలేదు. ఇక భర్తతో పాటు కూతురిలా చూసుకోవాల్సిన అత్త కూడా నానా మాటలు అంటూ నిత్యం వేధించసాగింది. ఈ క్రమంలో తనకిక చావే శరణ్యం అనుకుంది. 5 నెలల గర్భంతో ఉన్న సుష్మిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లి జనాభాయ్ ఆరోపిస్తోంది. మృతురాలి తల్లి జనాభాయ్ తన కూతురి చావుకు అత్త శశిరేఖ, భర్త అభిలాష్ కారణమని అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువురిని రిమాండ్కు తరలించారు.